వెల్కమ్ టు మై ఛానల్ రజిత కిచెన్ లైఫ్ స్టైల్. ఈరోజు చూపించే రెసిపీ వచ్చేసి వట్టి ముక్కల కూరని తయారు చేసుకోవడము. స్పెషల్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది అండ్ తయారు చేయడం కూడా కొంచెం స్పెషల్గా ఉంటుంది. వట్టి ముక్కలు అంటే మటన్ని ఎండబెడితే ఇలా తయారవుతాయి. మటన్కి పసుపు ఉప్పు కలిపి 5 days వరకు ఎండబెడితే ఇలా తయారవుతాయి. కర్రీని తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఈ ముక్కల్ని వేసి లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించితే తొందరగా మాడిపోతాయి. ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ముక్కలకి 5 ఆనియన్స్ అయితే సరిపోతాయి. ఈ ముక్కల్ని లైట్గా ఇలా దంచి కుక్కర్లోకి తీసుకోవాలి. అయితే ఇవి గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో ఉడికిస్తేనే కొంచెం మెత్తగా తయారవుతాయి. ఈ విధంగా లైట్గా దంచి కుక్కర్లోకి తీసుకొని టీ గ్లాస్తో 1 గ్లాస్ వరకు వాటర్ని వేసి 5 విజిల్లు వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ ముక్కలకి ఆనియన్ని మిక్స్ చేసి కర్రీ చేస్తేనే టేస్టీగా ఉంటుంది కాబట్టి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది. కాబట్టి ఈ ముక్కలకి 5 ఆనియన్స్ని తీసుకొని పీల్ తీసి ఈ విధంగా పెద్ద సైజులో కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని 3 టీ స్పూన్స్ వరకు కారంని 2 టీ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. అప్పట్లో అయితే బాలింతలకి ఈ విధంగా వట్టి ముక్కల కర్రీని ఇస్తే స్ట్రెంత్ వస్తుంది అండ్ ఈజీగా డైజెస్ట్ అవుతుందని ఇలా తయారు చేసి ఇచ్చేవాళ్ళు. అమ్మమ్మ వాళ్ళైతే ఇలానే తయారు చేసేవాళ్ళు. అమ్మ కూడా ఇలానే తయారు చేసేది. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. అంటే నాన్ వెజిటేరియన్కి. సో ఇప్పుడు కర్రీని తయారు చేసుకోవడానికి మరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 5 నుంచి 6 చెంచాల వరకు ఆయిల్ని వేసి ఆయిల్ ఈ విధంగా వేడైన తర్వాత ఈ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపుని 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 చెంచాల వరకు ధనియాల పొడి కూడా వేసి పూర్తిగా కలిపి ఈ విధంగా 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టీమ్ అంతా పోయిన తర్వాత ఈ ముక్కలకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి కలిపి ఈ ముక్కల్ని ఫ్రై అవుతున్న ఈ ఆనియన్ గ్రేవీకి యాడ్ చేయాలి. కర్రీ కొంచెం తయారవుతుంది కానీ కొంచెం గ్రేవీతోనే అన్నం మొత్తం కలుస్తుంది. ఈ విధంగా పూర్తిగా కలిసే విధంగా కలుపుకొని అలా కర్రీని 20 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఫ్రై చేయాలి. దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వట్టి ముక్కల కర్రీ అనేది రెడీ అవుతుంది. అయితే ఇలా తయారు చేసిన కర్రీ అనేది 5 days వరకు నిల్వ ఉంటుంది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. హెల్దీ కూడా. నాన్ వెజిటేరియన్ అయితే ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మీకు నచ్చితే ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.